ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఏంటంటే మనలో చాలా మందికి తెలవని ఒక 6 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఓకేనా అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి బాబు. ఈ వీడియోలో నేను చెప్పబోయే ఫ్యాక్ట్స్ లో థర్డ్ ఫ్యాక్ట్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి, కాబట్టి మీరు దాన్ని అస్సలు మిస్ అవ్వద్దు. ఓకేనా, అయితే ఇక్కడ ఫస్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే గైస్, ప్రెజెంట్ ఈ సాంగ్ అయితే బాగా ట్రెండ్ అవుతుంది. ఇది మీకు కూడా తెలిసిన విషయమే. అయితే ఫ్రెండ్స్ మీకు తెలుసా అసలు ఈ మోనికా బెలుచి ఎవరు అని తెలియదు కదూ. అయితే ఇప్పుడు నేను చెప్తా చూడండి. ఇదిగోండి గైస్, ఇక్కడ ఫోటోలో కనిపిస్తుంది కదా, ఈమెనే మోనికా బెలుచి అనమాట. అయితే ఇటాలియన్ యాక్ట్రెస్ అండ్ మోడల్ అయినటువంటి ఈమె తన 16 ఏళ్ల వయసులోనే తన ఫ్యాషన్ కెరీర్ ని స్టార్ట్ చేసేసి యూరోపియన్ మూవీస్ లో యాక్ట్ చేయడం అయితే స్టార్ట్ చేసింది అనమాట. అండ్ ఇక్కడ ఇంకో క్రేజీ థింగ్ ఏంటంటే గైస్, ఈమె తన 28 ఏళ్ల వయసులోనే హాలీవుడ్ ను కూడా షేక్ చేసిందనమాట. అయితే ఈ విషయం నేను చెప్పినంత వరకు మీకు ఒకవేళ నిజంగానే తెలియకపోయినట్లయితే మీరందరూ కూడా ఈ వీడియోని వెంటనే లైక్ చేసేయండి. ఓకేనా, అండ్ ఇప్పుడు సెకండ్ ఫ్యాక్ట్ ఏంటంటే గైస్, ఈ ఫోటోలో ఒక చేప అయితే కనిపిస్తుంది కదండి, దీని యొక్క నేమ్ వచ్చి డాన్లో నెల్లా సెరెబ్రమ్ అనమాట. అయితే ఈ చేప యొక్క స్పెషాలిటీ ఏంటంటే గైస్, మన ప్రపంచంలో ఉన్న అతి చిన్న చేపల్లో ఇది కూడా ఒకటండి. ఎందుకంటే దీని యొక్క సైజ్ వచ్చి జస్ట్ 12 mm మాత్రమే ఉంటుంది. అంటే ఇంకా సింపుల్ గా చెప్పాలంటే గైస్, మన చేతి వేళ్లకుండే గోర్ల కంటే కూడా ఇవి చాలా చిన్నగా ఉంటాయి. కానీ ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే గైస్, ఈ చేపలు ఇంత చిన్నగా ఉన్నప్పటికీ కూడా ఇవి చేసే సౌండ్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుందండి. అంటే ఇవి చేసే సౌండ్ ఏమో దాదాపుగా 147 డెసిబుల్స్ వరకు ఉంటుంది. అంటే ఇంకా సింపుల్ గా చెప్పాలంటే గైస్, ఒక జెట్ ఇంజిన్ నుంచి ఎంతైతే సౌండ్ వస్తుందో అంతే సౌండ్ ని ఈ చేపలు కూడా చేయగలుగుతాయి. అర్థమైంది కదా. అండ్ ఇప్పుడు థర్డ్ ఫ్యాక్ట్ ఏంటంటే గైస్, జనరల్ గా ఏవైనా దేశాల మధ్య ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఆగిపోతే ఆ దేశాలు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుందండి. ఎస్పెషల్లీ ఫుడ్ విషయంలో చాలా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇది మీకు కూడా తెలిసిన విషయమే. అయితే ఫ్రెండ్స్ మీకు తెలుసా, రీసెంట్ గా నేచర్ ఫుడ్ అనే కంపెనీ వాళ్ళు రిలీజ్ చేసిన కొన్ని రిపోర్ట్స్ లో తెలిసింది ఏంటంటే, మన ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఆగిపోయినా సరే ఏ దేశం పైన ఆధారపడకుండా ఆ దేశంలో పండిన ఫుడ్ తోనే ఎన్ని సంవత్సరాలైనా బ్రతికేయగలిగే ఏకైక దేశం వచ్చి గయానా దేశం అంట. అంటే ఇంకా సింపుల్ గా చెప్పాలంటే గైస్, ఈ గయానా దేశంలో ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఆగిపోయినా సరే ఈ దేశ ప్రజలు ఈ దేశంలో పండిన ఫుడ్ తోనే ఎన్ని సంవత్సరాల వరకైనా బ్రతికేయగలుగుతారంట. సో మొత్తానికి ఏదేమైనప్పటికీ నాకు తెలిసినంత వరకు మన ప్రపంచంలోని అన్ని దేశాల కంటే కూడా ఈ గయానా దేశమే మోస్ట్ లక్కీయెస్ట్ దేశం. కరెక్టే కదా. అండ్ ఇప్పుడు ఫోర్త్ ఫ్యాక్ట్ ఏంటంటే గైస్, బ్రిటిష్ వాళ్ళు 1947 ఆగస్టు 15వ తేదీన మన దేశం నుంచి వెళ్ళిపోయినందుకు గాను మనం ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 15వ తేదీన ఇండిపెండెన్స్ డే అయితే జరుపుకుంటున్నామండి. ఇది మీకు కూడా తెలిసిన విషయమే. దీన్ని పక్కన పెట్టేసినట్లయితే బ్రిటిష్ పాలనలో నలిగిపోయిన మన దేశం ఎలా అయితే ఆగస్టు 15వ తేదీన ఇండిపెండెన్స్ డే జరుపుకుంటుందో ప్రతి సంవత్సరం, సేమ్ అలానే కూడా మన ప్రపంచంలో ప్రతి వారం రోజులకి ఒక దేశం ఇండిపెండెన్స్ డే అయితే జరుపుకుంటుందండి, కేవలం ఈ బ్రిటిష్ వాళ్ళ వల్ల. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ బ్రిటిష్ పాలనలో ఎన్ని దేశాలు నలిగిపోయాయో అనేది. కరెక్టే కదా. అండ్ ఇప్పుడు ఫిఫ్త్ ఫ్యాక్ట్ ఏంటంటే గైస్, అమెరికాపై కోపంతో మన ఇండియా ఏమో చైనాతో కలిసిపోవడం వల్ల మళ్ళీ టిక్ టాక్ మన ఇండియాకి వస్తుంది అని అయితే చాలా మంది చెప్తున్నారండి సోషల్ మీడియాలో. సో వాళ్ళెవ్వరి మాటలు మీరు నమ్మొద్దు. ఎందుకంటే రీసెంట్ గానే మన ఇండియన్ అఫీషియల్స్ ఏమో టిక్ టాక్ ని మళ్ళీ మన ఇండియాకి తీసుకొచ్చే ప్రసక్తే లేదు అని అయితే డైరెక్ట్ గా చెప్పేశారనమాట. సో మీరెవ్వరూ కూడా టిక్ టాక్ పై హోప్సే పెట్టుకోవద్దు. ఓకేనా. అండ్ ఇప్పుడు సిక్స్త్ అండ్ లాస్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే గైస్, జనరల్ గా మన ఇండియాలో ఇంటర్నెట్ స్పీడ్ వచ్చి 50 to 100 Mbps అయితే ఉంటుందండి. ఇది మీకు కూడా తెలిసిన విషయమే. దీన్ని పక్కన పెట్టేసినట్లయితే రీసెంట్ గానే జపాన్ వాళ్ళు 1.02 PB ఇంటర్నెట్ స్పీడ్ అయితే అచీవ్ చేశారండి. అంటే 102 కోట్ల Mbps అనమాట. అంటే ఇంకా సింపుల్ గా చెప్పాలంటే గైస్, ఇదే స్పీడ్ తో మనకి డేటా వస్తే మనం నెట్ఫ్లిక్స్ లో ఉన్న కంటెంట్ మొత్తాన్ని కూడా జస్ట్ 1 సెకండ్ లో డౌన్లోడ్ చేసేయొచ్చు అనమాట. అండ్ అంతేకాకుండా ఇదే స్పీడ్ తో మనకి డేటా వస్తే మనం స్పాటిఫైలో ఉన్న 6,70,00,000 సాంగ్స్ ని జస్ట్ 1 సెకండ్ లో డౌన్లోడ్ చేసేయొచ్చు అనమాట. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మన ఇండియా ఎందుకు వెనకబడిపోతుందో అనేది. కరెక్టే కదా. సో మొత్తానికి చూశారు కదండి గైస్. అయితే ఇప్పటి వరకు నేను ఈ వీడియోలో చెప్పిన 6 ఫ్యాక్ట్స్ లో మీకు ఏ ఫ్యాక్ట్ బాగా నచ్చిందో అది కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి. అండ్ మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేసి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొద్దిగా సపోర్ట్ కూడా చేసేయండి. ఓకేనా.